ప్రాచీన ఇజ్రాయేలులో ఏలా లోయ వెంబడి రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రాజైన సౌలు నాయకత్వంలో ఇజ్రాయేలీలు బలమైన ఫిలిస్తీయులతో తలపడ్డారు. ఫిలిస్తీయుల మధ్య 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న గొల్యాతు అనే రాక్షసుడు నిలబడ్డాడు. ప్రతిరోజు 40 రోజుల పాటు అతడు ఇజ్రాయేలీలను ఎగతాళి చేస్తూ తనతో పోరాడటానికి ఒక యోధుడిని పంపమని సవాలు చేస్తాడు. కానీ ఎవరూ అతని సవాలును అంగీకరించడానికి ధైర్యం చేయలేదు. దావీదు 8 మంది సోదరుల్లో చిన్నవాడు, ఒక సాధారణ గొర్రెల కాపరి. ఒకరోజు అతని తండ్రి తన సహోదరులకు ఆహారం అందించడానికి అతన్ని యుద్ధభూమికి పంపాడు. గొల్యాతు నిందలు విన్న దావీదు నీతిమంతుడై కోపంతో నిండిపోయాడు. ఈ ఫిలిస్తీయుని కారణంగా ఎవరూ ధైర్యం కోల్పోవద్దు, నీ సేవకుడు వెళ్ళి అతనితో పోరాడతాడు. రాజు సౌలు సందేహించాడు, నువ్వు బాలుడివి, అతను తన యవ్వనం నుండి యోధుడు. కానీ దావీదు దృఢంగా ఉన్నాడు. దావీదు నిట్టూర్పు విని అతనితో పోరాడతాడు. దావీదు, నా గొర్రెలను మేపుతున్నప్పుడు నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. ఈ ఫిలిస్తీయుడు వాటిలో ఒకదానిలా ఉంటాడు, ఎందుకంటే అతను జీవము గల దేవుని సైన్యాలను ధిక్కరించాడు. రాజైన సౌలు కవచాన్ని తిరస్కరించి దావీదు గొల్యాతును తన ఒడిసెలతో మరియు రాళ్లతో ఎదుర్కోవాలని ఎంచుకున్నాడు. రక్షణ కోసం దేవుణ్ణి నమ్ముకున్నాడు. గొల్యాతు, నువ్వు కర్రలతో నా పైకి రావడానికి నేను కుక్కనా? ఇక్కడికి రా, నేను నీ మాంసాన్ని పక్షులకు మరియు అడవి జంతువులకు ఇస్తాను. దావీదు, నువ్వు కత్తి మరియు ఈటెతో నాపైకి వస్తావు, కానీ నేను ఇజ్రాయేలు సైన్యాల దేవుడైన సర్వశక్తివంతుడైన యెహోవా నామంలో నీ పైకి వస్తాను. ఈరోజు ప్రభువు నిన్ను నా చేతుల్లోకి అప్పగిస్తాడు. తన వడిసె నుండి ఒక రాయితో దావీదు గొల్యాతు నుదిటిపై కొట్టాడు మరియు ఆ రాక్షసుడు పడిపోయాడు. విజయాన్ని పూర్తి చేయడానికి దావీదు గొల్యాతు సొంత కత్తిని ఉపయోగించాడు. ఫిలిస్తీయులు పారిపోయారు మరియు ఇజ్రాయేలీలో రక్షించబడింది. దేవునిపై దావీదుకు ఉన్న విశ్వాసం అతనికి అధిక అవకాశాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. దేవునిపై విశ్వాసం మరియు నమ్మికతో మన సొంత జీవితాల్లో మనం దిగ్గజాలను అధిగమించగలమని అతని కథ మనకు గుర్తు చేస్తుంది.